సినీ హబ్ దురంగర్ సినిమాకి వచ్చాం. మూవీ చూసి రివ్యూ చెప్తాం. 4 గంటలు ఓపికగా కూర్చొని రివ్యూ చెప్పినందుకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీ పేరు వచ్చేసి దురంగర్ అనమాట. ఇది పార్ట్ 2గా మనం చెప్పుకోవచ్చు. రెహమాన్ జకాయ్ చనిపోయినాక ఏం జరిగింది అనేది కథ ఇది. దీనికి వచ్చేసి మరి ఆయన చనిపోయినాక కొంతమంది ఆయన అభిమానులు రివెంజ్ తీసుకుంటారు. టోటల్గా 4 గంటలు ఉంది సినిమా. ఇది 4 గంటల సినిమా. 7 మొదలైతే సినీ హబ్లో 11 ఏళ్ళు కరెక్ట్గా అయిపోయారు. దీని కథ వచ్చేసి ఏం లేదండి, ఇండియా పాకిస్తాన్ మీద సీక్రెట్ ఆపరేషన్ అనమాట. మన ఇండియన్ సోల్జర్ పోయి పాకిస్తాన్ వాళ్ళలాగా మారి ఎట్లెట్లా మనిషిని చంపినారు, ఎట్లెట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నీ చూపిస్తారు. దీంట్లో హీరో పేరు వచ్చేసి రంజా అని పూర్తి నిజం పేరు తెలియదు, అంటే ఇండియన్ పేరు నేను మర్చిపోయినా. పాకిస్తాన్ పేరు రంజా అంటారు. ఇంకా మొత్తం కిస్తులు భావిస్తారు. వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్, వాళ్ళ చెల్లెల ముగ్గురు వారు కనుక్కుంటారు అన్నమాట. కనుక్కోలే అనుకుంటే లాస్ట్ కనుక్కొని నీకు ఇల్లు గుర్తు రాలేదా, మీ అమ్మ గుర్తు రాలేదా, ఎప్పటి నుంచి ఉండాలిగా, నువ్వు ఇండియన్ ఏజెంట్వా, వానికి డ్రగ్స్ ఫుల్ అలవాటు ఉంటాయి అన్ని క్వశ్చన్ వేసాలకు పాపం ఎంకరీ ఏమన్నారు బాగోదా, ఏమన్నారు. లాస్ట్కు వాడే ఆవేశంగా వచ్చి కబ్బు మీద పోయి కలకాయ పడి చచ్చిపోతాడు అనమాట. ఆ చనిపోవడంతో భయపడిన హీరో ఇంకొక ఇండియన్ ఏజెంట్కే డ్యూటీలు చేస్తాను కదా పాకిస్తాన్లోనే, అక్కడి మీద వేసుకుంటారు నేరాన్ని, అక్కడిని చంపేస్తారనమాట. హీరోని కాల్చి చంపుతారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్ ఫాదర్ కూడా ఒక ఇండియన్ ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఏజెంటే, మామూలు దగ్గర అదే. ఆ హీరోయిన్ కూడా ఇంకా ఇండియనే అవుతుంది. లాస్ట్కు నువ్వు హీరోయిన్ని మర్చిపోలేకపోరు అని చెప్పడంతో ఆమె ఫోటో కాల్ చేస్తారనమాట. సినిమా రోజుతో బోర్ కొట్టదు, బాగా లాగినారు. లాస్ట్కు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఒక ఊరినే, పాకిస్తాన్ ఒక ఊరినే శాసించే లెవెల్ జరుగుతారు. దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే సరిగా పాటలు లేవు. పాటలు ఉండగానే బాగున్నాయి పాటలు. అయినా ఇది కొంచెం కూడా బోర్ కొట్టకుండా చేయడం అనేది, అందులో రియల్ స్టోరీ అనేది ఒక ఇండియన్ సోల్జరు పాకిస్తాన్ని పిచ్చోళ్ళని చేసి పరిగెత్తించిన కథ అని చెప్పుకోవచ్చు. సినీ హబ్ పొద్దుకు బాగుంటుంది. మీకు అసలు బోరే ఒక సినిమా, బులంగి సినిమా. నేను కథ అంటే చెప్పేస్తే నాకు ఇష్టం ఉంది, మీకు పోయి చూడండి. ఇట్లాంటి సినిమాలు నేను ఎంకరేజ్ చేయాలి. ఇట్లాంటి సినిమాలలో భాష స్టేట్ ముఖ్యం కాదు, సినిమా బాగుంది. ఇది యాడ్ నుంచి వచ్చా మన ఇండియన్ సోల్జర్ కథ, మన ఇండియా కథ.
ఒక ఇండియన్ ఆఫీసరు పాకిస్తాన్లో పోయి ఒక మాటలో చెప్పారు, పాకిస్తాన్ ఏలుతోనే పాకిస్తాన్ కన్ను పొడిచారు. మన ఇండియన్ ఆర్మీ లేదు, మన ఇండియన్ కంటే పవర్ అదేం లేదు. నాకు కప్పంగా చెప్పాలంటే లాంగ్వేజ్ వెళ్ళిపోతాయి కాబట్టి మీరు పోయి చూడండి, చాలా బాగుంది. ఇంకొకటి, హీరోయిన్కి నిజం తెలిసినప్పుడు హీరోయిన్ కూడా అర్థం చేసుకొని మారిపోవడం అనేది గొప్ప సంగతి. ఆమె పుట్టింది పాకిస్తాన్లో అయినా మన హీరో సపోర్ట్ చేస్తారేమో. ఇప్పుడు ఆ రాష్ట్రకు వాళ్ళ మామ కూడా హీరోయిన్ ఆయన కూడా మన ఇండియాకు సంబంధించిన ఇండియా నుంచి పోయిన 20 ఏళ్ళ క్రితం పోయానంట. గొప్ప పొలిటీషియన్గా ఎగరమని పంపిస్తానంట. ఇండియన్ ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలని బెదిరించి ఒక పోలీసులు పాకిస్తాన్ వారు కనుక్కుంటారు. కనుక్కునే మనల్ని ఏం తక్కువ కాదు. ఆ పోలీసులు అందరికీ ఒక పెద్ద ముసలు ఉంటారు. వాళ్ళ దేశ సీక్రెట్లని వేరే దేశానికి అమ్మేది మనల్ని పట్టుకుంటారు. వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే మన హీరోని వదిలిపెట్టారనమాట. అది ఏదేమైనా జై కిసాన్, జై జవాన్, జై హింద్. అంటే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇది మన దేశం సినిమా. జై హింద్.